పరిశ్రమలు దేశానికి పట్టుగమ్మలు. ఫ్యాక్టరీలు ఉంటేనే 10 మందికి ఉపాధి జరుగుతుంది, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అయితే పరిశ్రమ వల్ల ఎవరికి నష్టం జరగకూడదు. ముఖ్యంగా భద్రతా చర్యలు ఎంతైనా అవసరం. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకూడదు. ఏమాత్రం జాగ్రత్త లేకున్నా విశాఖలో జరిగిన స్టైరిన్ గ్యాస్ లీకేజ్ సంఘటనలు పునరావృతం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక 2 విషయాలు గమనించాలి మనం. ఒకటి వచ్చి ప్రమాదం జరగవచ్చు అని ముందుగానే ఊహించడం. విశాఖలో ఈ దుర్ఘటనకు ముందు ఇది ఊహించలేకపోయారు. లాక్డౌన్ సందర్భంగా అన్ని రోజులు స్టైరిన్ అనే రసాయన పదార్థాన్ని ట్యాంకర్ లో ఉంచడం వల్ల అది రసాయనిక ప్రక్రియ అంటే కెమికల్ రియాక్షన్ జరిగి ఒక విషయం వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. మరి దీన్ని పీల్చడం ద్వారా ప్రాణ నష్టం చక్కచక్కగా జరిగిపోయింది. ఇలా జరుగుతుందని ఆ కంపెనీలో పనిచేసే కెమిస్ట్ కావచ్చు, లేదంటే కెమికల్ ఇంజనీర్ ముందుగానే చెప్పి ఉంటే ఇది జరిగేది సంభవించేది కాదు. ఇక రెండో విషయం వచ్చి ఇదొక ఎక్స్పీరియన్స్, మనం గుణపాఠం నేర్చుకుంటున్నాం. దీనివల్ల హైదరాబాద్ లో కూడా ఇలాంటి పాలిమర్లు తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. మరి విశాఖ దుర్ఘటన జరగకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజగోపాల్ గారు అని తెలుసుకున్నాం. నమస్కారం అండి రాజగోపాల్ గారు. నమస్కారం అండి. మరి మనందరికి తెలిసిందండి విశాఖపట్నంలో జరిగిన దుర్ఘటన. ఒక్కసారి ఆ స్టైరిన్ గ్యాస్ గురించి చెప్తారండి, స్టైరిన్ గురించి. ఇప్పుడు ఈ స్టైరిన్ అన్నది ఇది మోనోమర్ అండి. యాక్చువల్ గా ఇది గ్యాస్ కాదు, యాక్చువల్ గా ఇది లిక్విడ్ ద్రవ రూపంలో ఉంటది. ఓకే. ఇది ఏంటంటే ఇక్కడ విశాఖపట్నంలో అది కాస్త ఎక్కువ మొత్తంలోనే స్టోర్ చేశారు. స్టోరేజ్ కెపాసిటీ కాస్త ఎక్కువగానే ఉంది. ఇక్కడ మనకి తెలంగాణలో ఈ అక్కడక్కడ కొన్ని కర్మాగారాల్లో ఈ స్టైరిన్ వాడతారు. పెయింట్ ఇండస్ట్రీలోన కొన్ని పెయింట్ ఇండస్ట్రీస్ లో ఎంఎల్ స్పెట్స్ ఇట్లాంటి తయారు చేసే కర్మాగారాల్లో ఈ స్టైరిన్ అనేది వాడతారు. అలాగే కొన్ని మందుల కంపెనీల్లో వాడతారు. ఈ స్టైరిన్ విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లో వాడే పరిమాణంతో పోలిస్తే ఇక్కడ కర్మాగారాలు లెక్క కొన్ని మందుల కంపెనీల్లో, ముఖ్యంగా ఇక్కడ ఏషియన్ పెయింట్స్ లాంటి ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ పరిమాణం చూస్తే చాలా తక్కువ ఇక్కడ దాంతో పోలిస్తే. వీళ్ళు చాలా తక్కువ పరిమాణంలో వాడుతున్నారు. స్టైరిన్ ఏంటంటే దానికంటే ఇంకా హజార్డస్ కెమికల్స్ ఉన్నాయి యాక్చువల్ గా. ఓకే. కానీ అంటే హజార్డస్ కెమికల్స్ మీన్స్ టాక్సిక్ కెమికల్స్. క్లోరిన్ లాంటిది ఉందనుకోండి, అది క్లోరిన్ తక్కువ మోతాదులో పీలిస్తే కూడా మనిషి ఏదైనా జీవి చనిపోయే అవకాశం ఉంటది. అది 2 ppm అట్లా కూడా అది కాస్త క్లోరిన్ అన్నది డేంజర్, ప్రమాదం. ఓకే. క్లోరిన్ గ్యాస్ అట్లాంటిది ఇది యాక్చువల్ 3 ppm అది షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్, అది కాస్త డేంజర్. అదే స్టైరిన్ అయితే 100 ppm. అట్లాంటిది యాక్చువల్ గా మరి ఇది ఎక్కువ మోతాదులో రిలీజ్ అవటంలో వాళ్ళు కాస్త ఎక్కువ మోతాదులో పేల్చడం వల్ల అది ప్రమాదం జరిగింది. అంత ఎక్కువ మోతాదులో అది అంటే ఒకసారి రన్ అవే రియాక్షన్ లాంటిది జరిగినప్పుడు అది కంట్రోల్ చేయడం అనేది కష్టం అవుతుంది. అది ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా వాళ్ళు అవన్నీ మరి అది ఎక్కువ రోజులు ముంచినందువల్ల ఆ పరిస్థితి వచ్చినట్టు అనిపిస్తుంది మనకి. ఇంకా అది ఖచ్చితంగా ఏంటి దానికి కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అనేది మనకి ఇంకా అది తెలవాల్సిన అవసరం ఉంది ఇంకా. మరి అట్లాంటి కెమికల్స్ ఏంటంటే ఎక్కువ కాలం స్టోర్ చేయకూడదు యాక్చువల్ గా, అది కన్జ్యూమ్ చేసేసేయాలి. లాక్డౌన్ ఇట్లాంటివి ఏదైనా క్లోజ్ చేయాల్సి వచ్చినప్పుడు అది ముందు అట్లాంటివన్నీ కాస్త డేంజర్ కాబట్టి వాటిని కన్జ్యూమ్ చేసేసి తర్వాత ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలి, లేదంటే కంటిన్యూ చేసుకోవాలి ఫ్యాక్టరీ. అంటే ఇక్కడ ఒక విషయం అండి రాజగోపాల్ గారు, మనము లాక్డౌన్ సందర్భంగా దాన్ని కంటిన్యూ చేయలేకపోయాము, వాడలేకపోయినాం కదండి. మరి వాడలే సందర్భాల్లో ఏదైనా ఇన్హిబిటార్స్ వంటివి కలిపింటే కన్నా దాన్ని నల్లిఫై చేయొచ్చుంటారా? అది న్యూట్రలైజ్ ఇది అని చేసే విధానం ఉంది, న్యూట్రలైజ్ చేయాలి. సో అలాగే దాని టెంపరేచర్ అంతా మెయింటైన్ చేసుకోవాలి. అది టెంపరేచర్ ప్రెజర్ అది ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవాలి, ప్రెజర్ టెంపరేచర్ పెరగకుండా చూసుకోవాలి. అవి దానికి ఉంటాయి, అవి అన్ని ప్రెజర్ టెంపరేచర్ పెరగకుండా అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఆ అరేంజ్మెంట్స్ ఏదైనా ఫెయిల్ అయ్యి ఉంటది, దానివల్ల ఇది జరిగి ఉంటది. అది వాళ్ళు ఇమీడియట్ గా అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారా, లేకపోతే అది ఐడెంటిఫై చేసినా దాని మరి ఫెయిల్ అయిన తర్వాత మరి వాళ్ళు దాన్ని ఇంకా అంటే ఒకసారి పొలిమరైజేషన్ స్టార్ట్ చేస్తే అది కంట్రోల్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కంట్రోల్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఇంకొక విషయం అండి, మరి మన హైదరాబాద్ చుట్టూ చాలా పరిశ్రమలు ఉన్నాయి కదండి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భాలు వచ్చిన తర్వాత ఏదైనా వెంటనే దాన్ని తగ్గించాలంటే
ఎలాంటి మనకు సదుపాయాలు సమకూర్చుకోవాలంటారండి ఫ్యాక్టరీస్? ఏ ఫ్యాక్టరీలోనైనా సరే అట్లాంటి కెమికల్స్ స్టోర్ చేసేటప్పుడు దాని కెమికల్ హ్యాండ్లింగ్ కి సంబంధించిన అన్ని ఇన్బిల్ట్ సేఫ్టీ సిస్టమ్స్ అని, సేఫ్టీ కండిషన్స్ అన్ని ఉంటాయండి. ప్రతి ఫ్యాక్టరీలో కూడా కెమికల్ ఏదైనా స్టోర్ చేస్తున్నారంటే దానికి సంబంధించిన ఆ కెమికల్ స్టోర్ చేయాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్న జాగ్రత్తలన్నీ తీసుకుంటూ అన్ని ఉంటాయి. కాకపోతే ఏంటంటే అది ఎప్పుడైనా అనుకోకుండా ఫెయిల్ అయితే ఇట్లాంటిది జరుగుతుంది. కొన్ని ఒకటి ఫెయిల్ అయితే దానికి స్టాండ్ బై అన్న అట్లాంటి అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి. సో అది కాకపోతే ఏంటంటే అది మరి అక్కడ మరి ఆపరేట్ చేసినప్పుడు అది అక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది అన్నది అది మనకి ఎంక్వైరీ వాళ్ళు చేసిన తర్వాత కానీ అప్పుడు తెలుస్తుంది తప్ప తెలవాలి. కానీ ఆ ఫ్యాక్టరీలోనైనా ఇంకో ఫ్యాక్టరీ, ఎనీ ఫ్యాక్టరీలో ఏ ఫ్యాక్టరీలోనైనా సరే దానికి తగిన ఏర్పాట్లన్నీ ఉంటాయండి. భద్రతకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఉంటాయి ఖచ్చితంగా. అది ఇప్పుడు మ్యాన్ ఫెయిల్యూరా అక్కడ, లేకపోతే ఎక్విప్మెంట్ ఫెయిల్యూరా, అట్లా ఏం ఫెయిల్ అయింది, లేకపోతే ఏంటి ఎందుకు అనేది తెలవాల్సిన అవసరం ఉందన్నమాట. కానీ ఈ సమయంలో జరగడం చాలా బ్యాడ్ లక్ అండి. ఎందుకంటే అన్ఫార్చునేట్ మనం ఆల్రెడీ ఈ కోవిడ్-19 తో పోరాటం చేస్తున్నాము. చాలా ఈ నేపథ్యంలో జరగడం చాలా దురదృష్టకరము. అయితే రాజగోపాల్ గారు, మరి ఈ విశాఖ దుర్ఘటన అనంతరం మన హైదరాబాద్ చుట్టూ ఉండే ఫ్యాక్టరీస్ ఏమైనా మీరు అప్రమత్తం చేయాల్సి వస్తే? అది మేము ఆల్రెడీ చేస్తున్నామండి. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల మనకి కొన్ని ఇట్లాంటి ప్రమాదకరమైన వాయువులు లేకపోతే ప్రమాదకరమైన ద్రవాలు కర్మాగారాలు ఉన్నాయి. సుమారు చాలా ఫ్యాక్టరీలే ఉన్నాయి. సో వీటికన్నిటికీ అంటే ఒక స్టైరిన్ అని కాకుండా, స్టైరిన్ అయితే చాలా తక్కువ ఉంటాయి కానీ అంత క్వాంటిటీ కూడా ఉండదు. కానీ బట్ ఈ మిగతా ఎల్పిజి వాడేవి, కాస్త కొన్ని యాసిడ్స్ వాడేవి, అంటే యాసిడ్స్ లో కూడా అన్ని యాసిడ్స్ అంత ఇది అంటే దాని అవుట్ బ్రేక్ అన్నది ఫ్యాక్టరీ బయట వరకు వచ్చే యాసిడ్స్ ఉండవు. కానీ కొన్ని ఇప్పుడు హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ లాంటిది ఇట్లాంటిది ఏమన్నా అంటే బయటకు కూడా దాని అవుట్ బ్రేక్ అన్నది ఉంటది. ఇట్లాంటివి వాడేవి. తర్వాత మనకి కొన్ని ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీస్ కూడా ఇట్లాంటివి ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఈ క్లోరిన్ ఇట్లాంటివి వాడే ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. కొన్ని ఈ టీడీఐ ఇట్లాంటి టీఎన్టీ ఇట్లాంటి వాడే ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టరీస్ అన్ని కూడా వాళ్ళ దగ్గర అంతా ప్రతి సంవత్సరం కాస్త దానికి ఆడిట్స్ అవి చేస్తుంటారు. తర్వాత అది మనకి డ్రిల్స్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అని చెప్పేసి ఒక ప్లాన్ తయారు చేసుకుంటారు. ఆ ప్లాన్ మీద మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తుంటారు. ఎవ్రీ 6 months అది స్టాట్యూటరీగా నిర్వహిస్తుంటారు. ఆ రిపోర్ట్స్ అన్ని వాళ్ళందరూ పంపిస్తుంటారు. వాళ్ళ వర్కర్స్ అందరికి ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. సో సేఫ్టీ కమిటీ మీటింగ్స్ ఉంటాయి. అంతా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా అప్రమత్తంగా ఉంటున్నారు కాబట్టి చాలా వరకు ప్రమాదాలు జరగవు. అంటే లేదంటే నిత్యం జరుగుతాయి అంత ప్రమాదం అవి ఆ కెమికల్స్. అయితే ఎప్పుడైనా ఇట్లాంటి జాగ్రత్తల్లో ఏదైనా లోపం జరిగితే అది ఇట్లాంటిది ఎప్పుడైనా జరిగే అవకాశం ఇక్కడైనా ఉంది. కానీ అంటే ఎక్కువ మోతాదులో లేనప్పుడు అంత భారీ ఎత్తున ప్రమాదం జరగదు. క్వాంటిటీస్ అన్నది ఆ పరిమాణాలు తగ్గించుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనకి తర్వాత చుట్టుపక్కల కాస్త ఈ కర్మాగారాల చుట్టూ హ్యాబిటేషన్స్ అవి కొద్దిగా దూరంగా ఉన్నాయనుకోండి, జనసాంద్రత తక్కువ ఉందనుకోండి, జనాభా కొద్దిగా ఫ్యాక్టరీ జనాభా మధ్యలో కాకుండా జనాభాకు దూరంగా లేకపోతే అట్లా ఉందనుకోండి, దానివల్ల కొద్దిగా మనకి అనుకోకుండా ఎప్పుడైనా చాలా అంటే ప్రికాషన్స్ ప్రతి కర్మాగారంలో తీసుకుంటుంటారు. అవి చెకింగ్ కూడా జరుగుతుంటే తీసుకుంటున్నారు లేదా అనేది చెకింగ్ కూడా జరుగుతుంటది. కాకపోతే ఎప్పుడైనా ఇట్లాంటి జరిగినప్పుడు కొద్దిగా మనకి దాని తాలూకా డ్యామేజ్ ఇన్వెంటరీ పరిమాణం, అందులో ఉండే కెమికల్స్ తక్కువ పెట్టుకోవాలి. అలాగే జనాభాకి దూరంగా ఉండాలి ఫ్యాక్టరీలు. ముఖ్యంగా అండి ఫ్యాక్టరీస్ లో పనిచేసే కార్మికుల కోసం అయితేనేమి, బయట వారి కోసం అయితేనేమి మాస్క్ లాంటి ధరిస్తే కూడా ఈ ఉపద్రవాన్ని మనం తప్పించుకోవచ్చు అంటారా? మామూలు జనరల్ మాస్కులు అనేవి ఇట్లాంటి గ్యాస్ లీక్ అయినప్పుడు జనరల్ మాస్కులు అనేవి పనిచేయవండి. కొద్ది పరిమాణంలో ఎక్కడ బాగా దూరంగా ఉన్నప్పుడు పరిమాణంలో కొద్దిగా అది టెంపరీగా ఏదో వైద్యులు లేకపోతే బయట ఏంటంటే కొంత మామూలుగా తడిగుడ్డ పెట్టుకోండి కొంత మేరకు ఎఫెక్ట్ తగ్గుతుంది అని చెప్పేసి అట్లా చెప్తారు. కానీ ఆ తడిగుడ్డ అన్నది లేకపోతే మామూలు జనరల్ మాస్క్ అనేది అది లైఫ్ సేవ్ చేయదండి. లైఫ్ ప్రొటెక్షన్ లేకపోతే అది ఏమి ఉండదండి. అది ఎక్కువ మోతాదులో వెళ్ళినప్పుడు అయితే అది ఈ మాస్క్లు ఏమేమి పనిచేయదు. కాకపోతే ఏంటంటే
అది ఫ్యాక్టరీలో ఇప్పుడు ఒకవేళ ఏదైనా అట్లాంటిది లీక్, ఏదైనా ఇనిషియల్ స్టేజ్ లోనే లీక్, గ్యాస్ లీక్ అవుతుంది లేకపోతే ఇట్లాంటి అన్నప్పుడు వీళ్ళు అక్కడ ఉన్న కార్మికులు వాళ్ళంతా తర్ఫీదు పొంది ఉంటారు కాబట్టి, ఎక్స్పీరియన్స్డ్, క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్, ట్రైన్డ్ కాబట్టి వాళ్ళు వెళ్ళి అది ఆ లీక్ ని అరెస్ట్ చేయాలంటే వాళ్ళు ఏంటంటే ఈ సెల్ఫ్ కంటైన్డ్ బ్రీదింగ్ ఆపరేటర్ అంటే ఈ ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని తగిలించుకొని మాస్క్, ఆ సిలిండర్ ని అది ఆక్సిజన్ గ్యాస్ మాస్క్ పెట్టుకొని బ్రీదింగ్ ఆపరేటర్స్ పెట్టుకొని ధరించుకొని వాళ్ళు వెళ్ళి దాన్ని అరెస్ట్ చేస్తారు, దాన్ని కంట్రోల్ చేస్తారు. అట్లా దానికి ఉపయోగపడతాయి. లేదంటే అక్కడ కార్మికులకి వాళ్ళు ఎవరైతే పర్టికులర్ అటెండ్ అవ్వాల్సి ఉందో వాళ్ళకి వాళ్ళు ఉపయోగిస్తారు. అవి ఎయిర్ లైన్ బ్రీదింగ్ ఆపరేటర్స్ అన్ని ఇట్లాంటివన్నీ వాళ్ళు ఉపయోగిస్తారు. అవి ఓన్లీ ఏంటంటే మనకి విండ్ డైరెక్షన్ బట్టి గాలి ఎటు ఇస్తుంది అన్న దాన్ని బట్టి దానికి గాలి ఇచ్చిందని ఎదురుగా వెళ్ళాలి, అంటే దానికి ఆపోజిట్ గా కాస్త లేకపోతే పెర్పెండిక్యులర్ గా దానికి వెళ్ళిపోతే ఆ వ్యాపర్స్ అన్నది ఇంకొక వైపుకి వెళ్తే మనుషులు ఇంకొక వైపుకి వచ్చేస్తారు. కాబట్టి అట్లాంటిది ఎడ్యుకేట్ చేయాలి. ఇది ఏంటంటే ఇది అక్కడ ఏంటంటే దురదృష్టం ఏంటంటే అక్కడ నిద్రలో జరిగింది. సో వాళ్ళంతా పరిగెత్తడం అన్నది దానికి సొల్యూషన్ కాదు, కానీ దానికి ఎక్స్పోజ్ అవ్వకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో దానికి వైదొలగాలి, వెళ్ళాలి, తప్పించుకోవాలి. అవునండి. అంటే కొన్ని మరణాల సంఖ్య జరిగింది కదండి, మరి భవిష్యత్తులో బాగున్న వారికి ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా హెల్త్ పరంగా? అంటే ఇది ఎక్స్పోజర్ టైం ఎంత టైం ఎక్స్పోజ్ అయ్యారు, ఆ తర్వాత ఎంత పరిమాణంలో ఇన్హేల్ చేశారు అన్న దాన్ని బట్టి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాని గురించి మనం ఇప్పుడు ఏం చెప్పలేం. కాబట్టి ఇక్కడ మనము ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మరి విశాఖ దుర్ఘటనను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉండే ఫ్యాక్టరీ యాజమాన్యం కాస్త జాగ్రత్తగా ఉన్నట్టయితే జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కటి విషయాలు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం. ఆకాశవాణి నిరంతర ప్రసార స్రవంతి. ఇందులో ప్రతి బిందువు ఒక అనుభూతి. అలనాటి కార్యక్రమాలు తలుచుకుంటే చాలు ఆనాటి మధుర స్మృతుల్లో తేలిపోతాం. విని ప్రతిస్పందన తెలుపుతారని కోరుతూ నమస్కారం. ఆకాశవాణి అమూల్య కార్యక్రమాల్ని వీక్షించడం కోసం AIR హైదరాబాద్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ఛానల్లో మీకు కనపడుతున్న గంట చిహ్నాన్ని ఎంపిక చేయటం మర్చిపోకండి. నిరంతరం వీక్షించండి తరంతరం గుర్తుండిపోయే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారాలు.